తరచుగా పిల్లలు ఏదో ఒక రకమైన అనారోగ్యం పొందుతుంటారు. అందులోనూ సీజన్లు మారుతున్నాయంటే వీరి ఆరోగ్యంలో వ్యత్యాసం కనపడుతుంది. దగ్గు, జలుబు, కొద్దిపాటి జ్వరం వంటివి పిల్లలకు ఏ అనారోగ్యం కలిగినా ముందుగా కనపడే చిహ్నాలుగా ఉంటాయి. కొన్ని మార్లు వీరికి అపరిశుభ్రత వాతావరణం కారణంగా కూడా అనారోగ్యం కలుగుతుంది. తినే ఆహారం సరైన రీతిలో తయారు చేయకపోయినా, లేక వినియోగించే ఆహార పదార్థాలు అపరిశుభ్రతకు గురైనా వీరికి సమస్యగా ఉంటుంది. వీరి ఆరోగ్యం చాలా సున్నితం కనుక ఏమాత్రం అపరిశుభ్రతలైనప్పటికీ వీరు అనారోగ్యానికి గురవుతారు. మరి మీ పిల్లాడు తరచుగా పొట్ట నొప్పి అని చెబుతున్నాడా? బహుశా లిస్టేరియా గురించి మీరు వినే ఉంటారు. ఇది ఆహారం ద్వారా వచ్చే వ్యాధి. లిస్టేరియా అంటే బాక్టీరియా ఇన్ఫెక్షన్. బాక్టీరియం లిస్టేరియా మోనోసైటోజెన్స్ అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది అరుదుగా వచ్చే వ్యాధి అయినప్పటికీ సాధారణంగా గర్భవతులకు చివరి త్రైమాసికంలో, కొత్తగా పుట్టిన వారికి, పిల్లలకు వస్తుంది. ఆహారం వలన వచ్చే ఈ వ్యాధికి రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం కారణం. ఉడికించని ఆహారాలు, నీరు ద్వారా ఈ బాక్టీరియా క్రిమి శరీరంలో చేరుతుంది. సరిగా ఉడకని మాంసం, పాల ఉత్పత్తులైన చీజ్, పాలు మొదలైనవి ఈ బాక్టీరియా నివాసాలు. కూరగాయలను కూడా వేడి నీటితో శుభ్రం చేయటం మంచిది. లక్షణాలు పరిశీలిస్తే 1. పిల్లలకు జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. 2. ఈ వ్యాధి వాంతులు, డయోరియా కలిగించి పిల్లాడిని బలహీనం చేస్తుంది. 3. పిల్లలు సరిగా తిండి తినరు, ఆకలి ఉండదు, బలహీనంగా ఉంటారు. 4. జ్వరం ఉంటుంది. గర్భవతులైతే జ్వరం పెరిగితే అబార్షన్ అయ్యే అవకాశాలున్నాయి. 5. ఈ వ్యాధి తదుపరి దశలో న్యూమోనియా, మెనింజిటిస్, సెప్సిస్ వంటి వ్యాధులకు కూడా దోవతీయవచ్చు. కనుక మీరు మార్కెట్లలో కొనే ఆహార వస్తువులను జాగ్రత్తగా, నాణ్యమైనవిగా కొనండి. పిల్లవాడి రోజువారీ తిండిపై శ్రద్ధ పెట్టండి. కూరలను, ఇతర ఆహార పదార్థాలు ఏవైనప్పటికీ బాగా కడిగి వండాలి. ప్రత్యేకించి ఆకుకూరలు బాగా కడగాలి. పరిశుభ్రంగా ఉండే ప్రదేశాల నుండే కూరగాయలను కొనండి. కొనుగోలు చేసే కూరలు కూడా తాజాగా ఉండాలి. వీటిని అధిక సమయం నిలువ ఉంచకండి. అదే రకంగా వీరు తాగేటందుకు వీలైనంతవరకు మినరల్ వాటర్ వాడితే మంచిది. లేదా గోరువెచ్చని నీటిని తాగుతుండాలి. సాయంత్రాలు స్నాక్స్ వంటి ఆహారాలు బయటవిగా పెట్టకుండా, ఇంటిలోనే పరిశుభ్రమైన వాతావరణంలో వండినవిగా వారికివ్వండి. కొద్దిపాటి అనారోగ్యంగా ఉన్నప్పుడు పిల్లవాడు తినాలనుకుంటే, వేడి అయిన పదార్థాలు మాత్రమే పెట్టండి. తినే ఆహారం వేడిగా ఉంటే, వీలైనంతవరకు చెడు బాక్టీరియాల ప్రభావం ఉండదు.